చిన్న పిల్లలకి 1 ఇయర్ లోపు అమ్మాయికి నేను లంగానైతే స్టిచ్ చేస్తున్నానండి. బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్కి. నేను ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నా. ఈ లైనింగ్ అనేది అటాచ్ చేసేటప్పుడు మనకు ఈ ఖర్చులు అనేటివి ఇప్పుడు నేను ఇంతకుముందు ఇలా కట్ చేస్తున్నా కదా, ఇవి కుడతా మనం వేసుకున్న తర్వాత కూడా రాను రాను అలానే చిన్న చిన్నగా పోగులు అనేటివి బయటకు వస్తూ ఉంటాయి. అవి వాళ్ళకి పిల్లలకి ఇప్పుడు ఈ క్లాత్ అంటే కొంచెం స్మూత్గా ఉందిలే కానీ కొంచెం జెరీ క్లాత్లో వచ్చినట్టయితే పిల్లలకి కుచ్చుకుంటాయి. పిల్లలకే కాదండి, ఎవరికైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఈ ప్రాబ్లం అయితే అందరికీ ఉంటుంది. ఇలా స్టిచ్ చేయండి. నేను బాడీ పార్ట్ పైన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ మనం లైనింగ్ ఏదైతే అటాచ్ చేయాలనుకుంటున్నామో ఈ మనం 2 లైనింగ్లు ఒకదానిపైన ఒకటి వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు పోగులు అయితే ఏ విధంగా అయితే వస్తున్నాయో తర్వాత కూడా మనం వేసుకున్న కొద్ది వాష్ చేసిన కొద్ది కంపల్సరీగా బయటకు వెళ్తూనే ఉంటాయి. ఇలా ఖర్చు అనేది మనకు ఈ పోగులు అనేటివి ఎప్పటికీ కూడా బయటకు రాకుండా ఇలా స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది. పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడ్డానికి మనకు ఇటు సైడ్ కూడా ఎక్కడ మనం ఏ రకంగా జాయింట్ చేసినాం అనేది కూడా తెలియకుండా ఉంటుందండి. చూడండి, ఇక్కడ సైడ్ అయితే మనకి ఎటువంటి ఖర్చు కనిపిస్తలేదు. లోపటి సైడ్ నుంచి చూసినా కానీ ఉల్టా సైడ్ చూసినా కానీ మనకు ఖర్చు అనేది కనిపించదు. ఇప్పుడు ఒకవేళ ఈ క్లాత్ కనుక మనం లైనింగ్ కాకుండా వేరే ఏదైనా ఇంకా అటాచ్ చేసుకున్నట్టయితే 2 సైడ్స్ కూడా మనం లంగా వేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక ఖర్చు ఒకటి కనిపిస్తుంది. ఇది ఖర్చు కూడా కనిపించకుండా వేసేస్తే 2 సైడ్స్ ఇప్పుడు మనం ఇటు సైడ్ 2 రకాలుగా మనం యూజ్ చేసుకునే విధంగా. ఇప్పుడు నేను లైనింగ్ కాటన్ అనేది లైనింగ్ అటాచ్ చేసిన కాబట్టి ఓకే. ఇట్లాంటి క్లాతే సేమ్ ఇటు సైడ్ కూడా మనం అటాచ్ చేసినట్టయితే 2 రకాలుగా, ఇది ఒకటి పింక్ ఉందనుకోండి, ఇటు సైడ్ ఒక గ్రీనో లేకపోతే ఇంకెల్లోనో ఏదైనా వేసుకున్నారనుకోండి 2 సైడ్స్ కూడా మనం లంగాని యూజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా స్టిచ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 in 1 డ్రెస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.